హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 జావా క్లాసిక్ 350 అలవిల్ మోడల్. ఈ వీడియోలో కంప్లీట్గా ఈ బైక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ అలవిల్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమో ఉన్నాయి, పిన్ టు పిన్ క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు ఈ బైక్ను పర్చేస్ చేస్తే వీడియో యూజ్ అవుతుంది. అలానే ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ బైక్ అనేది టోటల్గా 2 మోడల్స్ అవైలబుల్గా ఉంది. అలవిల్ మోడల్, స్పోక్ వీల్ మోడల్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది అలవిల్ మోడలే. మీలో ఎవరికైతే స్ట్రిక్ట్గా పంచర్స్ని అవాయిడ్ చేయాలి, అలానే ఈ అలవిల్స్లో వెహికల్ లుక్ మీకు బాగా నచ్చితే హ్యాపీగా మోడల్ మీరు తీసుకోవచ్చు. బట్ ఒక విధంగా చెప్పాలంటే ఈ బైక్ లుక్స్ అనేవి అలవిల్స్తో కంపేర్ చేసుకుంటే స్పోక్ వీల్స్లోనే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. బట్ ఏంటంటే స్పోక్ వీల్స్లో ట్యూబ్ టైర్స్ ఉంటే అలవిల్ మోడల్లో ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. మెయిన్ డిఫరెన్స్ ఇదే. సో అది ఇంకా కంప్లీట్గా మీ ఓన్ చాయిస్, మీకు నచ్చిన మోడల్ తీసుకోవచ్చు. అలానే కలర్స్ వైజ్ ఈ బైక్ అనేది టోటల్గా 4 కలర్స్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ బ్లాక్ కలర్ రియాలిటీలో చూడడానికి చాలా బాగుంది ఆ క్రోమ్ ఫినిషింగ్లో. సో కలర్ కూడా మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ మీతో చెప్పాలి, ఈ బైక్ ఏంటంటే ఆ ఓల్డ్ స్కూల్ వింటేజ్ కాన్సెప్ట్లో కంపెనీ డిజైన్ చేసింది అనమాట. అందుకే ఈ బైక్లో మోడర్న్ ఫీచర్స్ అంటూ ఏమి ఉండవు. అలానే మీరు ఈ వీడియో మొత్తం చూసి వెహికల్ ప్రైస్ విన్న తర్వాత ఆ ప్రైస్ బ్రాకెట్లో మోడర్న్ ఫీచర్స్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మీకు డౌట్ వస్తుందని ముందే చెప్పేస్తున్నాను క్లియర్గా. ఈ బైక్ క్యారెక్టర్ అనేది కంప్లీట్గా ఓల్డ్ రెట్రో టైప్లో ఉంటుంది కాబట్టి ఎక్కువగా మోడర్న్ ఫీచర్స్ ఇందులో ఉండవు. నెక్స్ట్ ఈ బైక్ లుకింగ్ వైజ్ చూడడానికి రియాలిటీలో మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బైక్ అనేది. అలానే ఈ వెహికల్ అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు బాగా ఓల్డ్ పీపుల్ అయినా, బాగా యూత్ అయినా, మిడిల్ ఏజ్ పర్సన్ అయినా సరే ఈ వెహికల్ మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. బైక్ ఏంటంటే రియాలిటీలో చాలా షార్ట్గా, కాంపాక్ట్గా, ఫుల్లీ మెటల్ బాడీతో ఆ క్రోమ్ ఫినిషింగ్లో అట్రాక్టివ్గా ఉంటుంది. అలానే మీరు ఈ వెహికల్ని హ్యాపీగా ఫ్యామిలీ వైజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అందులో అలాంటి ప్రాబ్లం ఉండదు. జనరల్గా వేరే కంపెనీస్లో ఉన్న 350cc బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ ఉన్న ప్రాపర్ రెట్రో వింటేజ్ టైప్లో ఆ బైక్స్ అయితే ఉండవు. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. జనరల్గా నాకు జావా కంపెనీలో ఉన్న అన్ని బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ క్లాసిక్ 350 అండ్ బాబర్ ఈ 2 బైక్స్ అనేవి బాగా నచ్చుతాయి. లుకింగ్ వైజ్ చాలా బాగుంటాయి అనమాట. ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. హ్యాండిల్ బార్కి క్రోమ్ ఫినిషింగ్లో మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ నాన్ అడ్జస్టబుల్లే. అలానే సింగిల్ థ్రాటల్ కేబుల్ కూడా ఉంది. హెడ్లైట్ వైజ్ కంప్లీట్గా హాలోజన్ హెడ్లైట్ సెటప్ ఇందులో ఉంటుంది. బికాస్ ఆఫ్ ఆ రెట్రో టైప్లో డిజైన్ చేయబడ్డ వెహికల్ కాబట్టి హాలోజన్ లైటింగ్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ హెడ్లైట్ పైన యూజ్ చేసిన పార్ట్ అనేది కంప్లీట్గా మెటల్ పార్టే. లుకింగ్ వైజ్ చూడడానికి హెడ్లైట్ డిజైన్ బాగుంది ఆ రౌండ్ టైప్లో. అలానే ఈ సిగ్నల్ లైట్స్ కూడా బల్బే ఇచ్చారు. ప్లస్ పాయింట్ ఏంటంటే హజల్ లైట్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు హజల్ లైట్స్ మనకు బాగా ఉపయోగపడతాయి, ఇది ఒక గుడ్ థింగ్. అలానే సిగ్నల్ లైట్స్ కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ కాదు, స్టిఫ్గానే ఉన్నాయి. అలానే హెడ్లైట్ కింద హార్న్ ప్లేస్మెంట్ ఇచ్చారు. హార్న్ డిజైన్ కూడా చూడడానికి బాగుంది. ఒకసారి సౌండ్ వినండి. అలానే హార్న్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ గ్యాబ్రియల్ కంపెనీకి సంబంధించిన 35mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. వీటిపైన బ్లాక్ కలర్లో మెటల్ కవర్స్ కూడా ఇచ్చారు సేఫ్టీ వైజ్. లుకింగ్ వైజ్ చూడడానికి కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట సస్పెన్షన్ అనేది. ఓవరాల్గా ఈ ఫ్రంట్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి ఎనఫ్ బాగానే ఉంటుంది. అలానే ఈ ఫ్రంట్ ఫెండర్ కూడా కంప్లీట్గా మెటల్ ఇచ్చారు. ఫెండర్ అనేది కొద్దిగా అట్రాక్టివ్గా ఉండటానికి ఇక్కడ డిజైన్ ఎలిమెంట్ ఒకటి ఇచ్చారు. అలానే ఎడ్జెస్లో గోల్డ్ కలర్ లైన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 100/90 18 ఇంచ్ నాన్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో జావా 42 సిరీస్లో ఉండే సేమ్ అలవిల్ సెటప్ ఇందులో కూడా ఇచ్చారు. ఇవి నార్మల్ వీల్స్ అయితే కాదు, డైమండ్ కట్ వీల్స్ అనమాట, ఇది ఒక గుడ్ థింగ్. అలానే ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 280mm డిస్క్ ఇచ్చారు. బైబ్రేక్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ABS సపోర్ట్ కూడా ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve 334cc OBD 2B లిక్విడ్ కూల్డ్ DOHC ఆల్ఫా 2T ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ ఏమో 22.27 bhp అట్ ద రేట్ 7000 rpmలో, టార్క్ 28.1 Nm అట్ ద రేట్ 5000 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 6-speed గేర్ బాక్స్ ఉంటుంది. స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు. కిక్ స్టార్ట్ లాంటిది ఏమి ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్టే. అలానే బైక్ ఇంజిన్ అనేది సింగిల్ సిలిండర్ అయినా
ఎగ్జాస్ట్ సెటప్ అనేది ట్విన్ టైప్లో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్లో DYC ఇంజిన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇనిషియల్గా పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. హ్యాపీగా ఈ బైక్ని మీరు సిటీ రైడింగ్ యూజ్ చేసుకోవచ్చు, అలానే లాంగ్ రైడ్స్ వెళ్ళామనుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ బైక్ ఇంజిన్ కూడా ఎఫెక్టివ్గా కూల్ అవ్వడానికి ఫ్రంట్లో రేడియేటర్ సెటప్ ఇచ్చారు కాబట్టి లాంగ్ జర్నీస్లో కూలింగ్ కూడా ఎఫెక్టివ్గా అవుతూ ఉంటుంది. అలానే ఈ బైక్ క్లచ్ కూడా లైట్గానే ఉంటుంది, గేర్ షిఫ్టింగ్ కూడా బాగానే ఉంటుంది, ఇంజిన్ కూడా స్మూత్గా ఉంటుంది అనమాట పర్ఫార్మెన్స్ వైజ్. ఓవరాల్గా ఈ 350cc సెగ్మెంట్లో ఈ బైక్ అనేది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది క్రోమ్ ఫినిషింగ్లో. రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. రైడర్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. అలానే ఇక్కడ థ్రాటల్ బాడీకి ప్రొటెక్షన్ వైజ్ కవర్ కూడా ఇచ్చారు. అలానే సైడ్ ప్యానల్స్ కూడా కంప్లీట్గా మెటల్ ప్యానల్సే. పిలియన్కు కూడా సేమ్ ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. పైప్ టైప్లో పిలియన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. అలానే ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ గ్యాబ్రియల్ కంపెనీకి సంబంధించిన ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. వీటిని మీరు కావాలనుకుంటే 5 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ బైక్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది డే టు డే లైఫ్లో బాగానే ఉంటుంది. అలానే ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ బ్రేక్ ఫ్లూయిడ్ టాప్అప్ చేసుకునే క్యాన్ ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 240mm డిస్క్ విత్ బైబ్రేక్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఇచ్చారు. ఓవరాల్గా ఈ బైక్లో మంచి క్యాలిపర్స్ని ఇచ్చారు కాబట్టి బ్రేకింగ్ బయట అయితే బాగుంటుంది. అలానే సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ABS ఉంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సీటింగ్ వైజ్ సింగిల్ సీటే ఇచ్చారు. ఓవరాల్గా రైడర్కి సీటు కుషనింగ్ ఆ విడ్త్ స్పేస్ అనేది బాగానే ఉంది, అలాంటి ప్రాబ్లం లేదు. పిలియన్ స్పేస్ కూడా బాగానే ఉంది, కుషనింగ్ కూడా మంచిగానే ఇచ్చారు. హ్యాపీగా మీరు ఈ బైక్ను ఫ్యామిలీ వైజ్ యూజ్ చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. కంఫర్ట్ అయితే బాగానే ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ పిలియన్ కూర్చున్నప్పుడు హోల్డ్ చేయడానికి హుక్ టైప్లో సీట్ గ్యాబ్రిల్స్ ఇచ్చారు, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. LED టైల్ లైట్ ఇచ్చారు చిన్నగా. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ఇచ్చారు. కింద రౌండ్ టైప్లో రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. అలానే బ్యాక్ ఫెండర్ కూడా మెటల్ ఫెండరే. ఓవరాల్గా ఈ వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ వైజ్ 130/80 17 ఇంచ్ నాన్ రేడియల్ వైడ్ టైర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ అట్లీస్ట్ రేడియల్ టైర్ ఇచ్చేస్తుంటే బాగుంది అనిపించింది. అలానే ఇంక ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ స్వింగం వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగమే ఉంటుంది. ఇంకా ఫుల్లీ క్రోమ్ ఫినిషింగ్లో డ్యూల్ ఎగ్జాస్ట్ సెటప్ ఈ వెహికల్లో ఉంటుంది. వెహికల్ లుక్ మాత్రం బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి చాలా బాగుంది డ్యూల్ ఎగ్జాస్ట్ సెటప్ ఉండటం వలన. ఒకసారి సౌండ్ వినండి. నెక్స్ట్ ఇంక ఈ బైక్లో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ అంటూ ఏమీ ఉండదు. బోత్ రైట్ అండ్ లెఫ్ట్ పిలియన్ హ్యాండిల్ చేయడానికి హుక్ టైప్లో సీట్ గ్యాబ్రిల్స్ ఇచ్చారు. అలానే ఇంక ఈ బైక్లో ఓపెన్ చైన్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మీరు చైన్ లూపింగ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఐ బటన్ ఇచ్చారు కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. ఇంకా కింద రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. అలానే హజర్ లైట్స్ను ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి డెడికేటెడ్గా బటన్ ఉంది. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ ఇచ్చారు. అలానే హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో పాజింగ్ బటను, పైన హై బీమ్ లో బీమ్ బటను, కింద సిగ్నల్ స్విచ్ హార్న్ బటన్ ఇచ్చారు. ఓవరాల్గా స్విచ్చెస్ క్వాలిటీ పర్లేదు అనే ఫీలింగ్ ఉందంతే. అలానే ఇంక ఈ బైక్లో హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా రైడింగ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. అలానే ఈ బైక్ టాప్ హ్యాండిల్ బార్ వ్యూ కూడా చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ ఎనలాగ్ స్మాల్ సెమీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. బైక్ కీని మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో కన్సోల్లో ఉన్న నీడిల్స్ అనేవి రివర్స్లో స్వైప్ అప్ అవుతున్నాయి. ఈ స్మాల్ డిస్ప్లేలో సైడ్ స్టాండ్ వార్నింగ్ నోట్ ఉంది. ఓడాండర్ ట్రిప్ AB మీటర్స్ అయితే ఉన్నాయి. ఇంతకు మించి అలాంటి ఫీచర్స్ లేవు. అలానే ఇక్కడ పెద్దగా ఎనలాగ్లో స్పీడోమీటర్ ఇండికేషను, అలానే ఫుల్లీ ఎనలాగ్లో ఫ్యూల్ గేజ్ మీటర్ అయితే ఉంది. ఇంకా ఇండికేషన్స్ వైజ్ న్యూట్రల్ లైటు, మాల్ ఫంక్షన్ లైటు, సిగ్నల్ ఇండికేషను, లో ఫ్యూల్, హెడ్ లైట్ ఇండికేషను, బ్యాటరీ ఇండికేషన్ కూడా ఇచ్చారు. సో ఈ కన్సోల్ అనేది వెరీ బేసిక్ కన్సోల్ అనమాట. పెద్దగా ఫీచర్స్ అంటూ ఏమీ ఉండవు. చాలా అంటే చాలా సింపుల్గా ఉంది కన్సోల్ మాత్రం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో కంప్లీట్గా మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. ట్యాంక్ పైన పెయింట్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. ఆ క్రోమ్లో నా రిఫ్లెక్షన్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అలానే జావా అని చెప్పి 3D ఎంబ్లమ్ ఇచ్చారు. ఫ్యూల్ క్యాప్ ప్లేస్మెంట్ అనేది మిడిల్లో ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. ఏవైనా కొంచెం వెయిట్ ఉన్న ఐటమ్స్ కూడా మనం సింపుల్గా క్యారీ చేసుకోవచ్చు. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇది నార్మల్ కీనే. కీ ప్లేస్మెంట్ అనేది కింద ఎక్కడ ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి. హ్యాండిల్ లాక్ చేయాలంటే లాక్ ప్లేస్మెంట్ అనేది ఎక్కడైతే ఉంటుంది. ఇగ్నిషన్ హ్యాండిల్ లాక్ రెండు డివైడ్ అయి ఉంటాయి అనమాట. అలానే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎగ్జాస్ట్ అనేవి ట్విన్గా ఎలా సెటప్ అయి ఉన్నాయని చెప్పి. అలానే మిడిల్లో O2 సెన్సార్ కూడా కనిపిస్తుంది. అలానే ఇంజిన్ ఎఫెక్ట్గా కూల్ చేయడానికి ఇక్కడ పెద్దగా రేడియేటర్ ఇచ్చారు. డిజైన్ చూడడానికి ఎలా ఉంది. బాటంలో కూలెంట్ టాప్ అప్ క్యాన్ కనిపిస్తుంది.
కూలెంట్ క్యాన్కి ఇంజిన్ కింద సేఫ్టీగా ఉండటానికి ఫైబర్ గార్డ్ని కింద ప్రొవైడ్ చేశారు. ఇది ఒకటి మైనస్ అనిపించింది, మెటల్ గార్డ్ ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 13.2 లీటర్స్ ఇచ్చారు. సీట్ హైట్ 790 mm ఉంది. షార్ట్ రైడర్స్ కూడా కొద్దిగా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అలానే ఈ వెహికల్ టోటల్ వెయిట్ వచ్చేసి 184 kgs ఉంది. లిటిల్ బిట్ వెయిట్ అనిపిస్తుంది బైక్ అనేది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఇచ్చారు, 178 mm. అలానే ఈ బైక్లో చార్జెస్ వైజ్ డబుల్ కార్డిల్ ఫ్రేమ్ని యూజ్ చేశారు. ఈ బైక్ నుంచి మైలేజ్ అప్రాక్సిమేట్గా మీరు 30 kilometers ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అనేది ఆన్లైన్ ప్రైస్ అనమాట, ఆఫ్లైన్ ప్రైస్ కాదు. ఆన్లైన్లో ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,81,000 వరకు ఉంది. ఎగ్జాక్ట్గా ఆఫ్లైన్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం, ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం, ఆఫర్స్ కోసం స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయండి, మీకు క్లియర్ కట్గా చెప్పేస్తారు. అలానే ఈ బైక్ అనేది 350cc కేటగిరీ బైక్ కాబట్టి కొద్దిగా మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. బట్ ఓవరాల్గా అది మేనేజబుల్లే. అలానే ఎవరైతే సిటీస్లో ఉంటారో వాళ్ళకి జావా షోరూమ్స్ రీచ్ అయితే బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. టౌన్స్లోనే అలానే విలేజెస్లో ఉండే వాళ్ళు కొద్దిగా చెక్ చేసుకోండి మీకు నియరెస్ట్లో షోరూమ్ ఉందా లేదని చెప్పి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2026 జావా క్లాసిక్ 350 alloy wheel మోడల్ గురించి. సో మీలో ఎవరికైతే ప్రాపర్ వింటేజ్ రెట్రో టైప్లో ఫ్యామిలీ వైజ్ యూజ్ చేసుకోవడానికి ఒక మంచి బైక్ కావాలి, DYC కాన్ఫిగరేషన్తో మంచి పికప్ అండ్ పర్ఫార్మెన్స్ ఉన్న ఇంజిన్ ఉండాలి, అలానే ఫుల్లీ మెటల్ బాడీతో షార్ట్ అండ్ కాంపాక్ట్గా వెహికల్ లుక్స్ కూడా చాలా బాగుండాలి అనుకుంటే ఈ బైక్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫ్యామిలీ వైజ్ ఈ బైక్ని మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. 350cc సెగ్మెంట్లో ఈ బైక్ని మనం కన్సిడర్ చేయొచ్చు. జనరల్గా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్న బైక్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట, అందులో ఈ బైక్ కూడా ఒకటి. ఈ బైక్ అనేది డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో మీరు షోరూమ్కి వెళ్ళండి, బైక్ను రియాలిటీలో చూడండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.